శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి సర్పశాప ప్రభావం ఎలా ఉండబోతుంది? మనకి ప్రతి రాశికి కూడా కొన్ని దోషాలు, కొన్ని ప్రభావాలు ఉంటాయన్నమాట. పుట్టిన వాళ్ళందరికీ కూడా దోషాలు, శాపాలు ఉంటాయి అనుకోవడానికి చాలా తప్పు. ఎందుకంటే అన్ని రాశులకు ఉండవు. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన వారైనా సరే వాళ్ళకి అందరికీ ఉంటాయంటే అందరికీ ఉండవు. 10 మందిలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఒకరికో ఇద్దరికో ఉంటాయన్నమాట. ఎందుకంటే కొంతమంది ఎన్నో పూజలు చేసి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో చేసినా కొంతమందికి ఫలితం ఉండట్లేదు. అయితే వాళ్ళకి ప్రత్యేకించి ఒకవేళ వాళ్ళల్లో జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతకంలో గ్రహస్థితులు కనుక సర్ప సంబంధమైన దోషం ఉందా, సర్ప ప్రభావం ఉందా అని చూసుకొని కనుక వారు ముందడుగు వేస్తే అన్నిట్లో కూడా శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి సర్పదోషం ఉన్నట్టుగానే కొంతమందికి స్త్రీ శాపము, స్త్రీ ప్రభావం అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ స్త్రీ దోషం ఉంటే కనుక వారు ఏం చేసుకుంటే మంచిది? అసలు స్త్రీ శాపం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ముందుగా చూసుకుంటే 4 రకాలుగా ఉంటుంది. ముందుగా చూసుకుంటే అన్నిటికీ ప్రధానమైనది వంశశాపం. ఈ వంశశాపం వల్ల కొంతమంది అంగవైకల్యంతో పుట్టడం, మనోవైకల్యంతో పుట్టడం జరుగుతుందన్నమాట. అంటే గర్భిణీ స్త్రీకి ఇష్టం లేకుండా తీసేసినప్పుడు భ్రూణహత్య దోషం అంటారు. ఇది వస్తే కనుక గర్భిణీ సంబంధమైన దోషం అంటారనమాట. దీన్ని భ్రూణహత్య దోషం అంటారు. అదేవిధంగా వంశశాపం అని కూడా అనుకోవచ్చు అనమాట. వంశశాపంలో చూసుకుంటే మనోవైకల్యం, అదేవిధంగా అంగవైకల్యంతో పుట్టడం జరుగుతుంది. ఇలాంటి ప్రభావం అంతా కూడా ప్రప్రథమంలో ఉంటుంది. ద్వితీయంలో చూసుకుంటే భోగశాపము, భోగదోషము అంటారు. ఈ దోషానికి సంబంధించి చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇష్టమైన స్త్రీని వివాహం చేసుకొని అన్ని విధాలుగా కూడా సుఖ పెడతాను, ప్రేమగా చూసుకుంటాను, ధనపరంగా, ద్రవ్యపరంగా అన్ని రకాలుగా చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చిన తర్వాత పరస్త్రీ వ్యామోహం అవ్వచ్చు, పరధన వ్యామోహం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా కూడా బయట వెళ్లే ఆలోచనతో ఇంట్లో ఉన్న వాళ్ళని సుఖంగా చూసుకోకపోతే వచ్చే దోషానికి వాళ్ళు దుఃఖించినప్పుడు వచ్చిన దోషము భోగదోషం అంటారు. ఇది వచ్చినప్పుడు కూడా మానసికమైన ఆలోచనలు, మానసికమైన ప్రశాంతత లేకపోవడం, అనవసరంగా అలజడులు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తృతీయం చూసుకుంటే కనుక ఈ శాప ప్రభావం కర్మశాపం. ఈ కర్మశాపం అనేది కర్మ దోషం అంటారు. ఏ కర్మ చేసావు అంటుంటారు కదా, అదేవిధంగా ఈ కర్మ ప్రభావం చేత అక్కని, చెల్లిని, ఇలా మనకి చూసుకున్న మహిళలందరినీ కూడా, మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎవరినైతే మోసం చేసి ధనపరంగా, ద్రవ్యపరంగా అన్నిటి విధంగా ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తారో వాళ్ళకు వచ్చే కర్మశాపం వల్ల ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కానీ కుటుంబ వ్యవహారంలోనే గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కర్మశాప ప్రభావం చేత అనుకున్నవన్నీ కూడా రివర్స్లో అవ్వడం, మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం, తరచూ గొడవలు అవుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. 4వ శాప ప్రభావం చూసుకుంటే కనుక పరమార్థిక శాపము. ఇది ఒకవేళ మనకి నచ్చింది కదా అని మనం ఇష్టం ఉన్నట్టు కనుక ఒక స్త్రీని ఇబ్బంది పెట్టి ధనపరంగా, ద్రవ్యపరంగా అన్ని విధాలుగా కూడా వారిని మన యొక్క ఆధ్వర్యంలోకి తెచ్చుకొని అన్ని విధాలుగా కూడా మరి మనకి సుఖ సంతోషాలతో మనం అనుభవించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వదిలేసుకోవడానికి సంబంధించిందే పరమార్థిక శాపం. ఈ శాప ప్రభావం చేత ఇతను ఎక్కడికి వెళ్తాడో అక్కడికంతా కూడా దరిద్రం చుట్టుకున్నట్టుగా దరిద్ర ప్రభావం ఎక్కువగా వీరి మీద పడుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సానుకూలత ఉండదు. అదేవిధంగా వీరు ఎక్కడికి వెళ్ళినా గొడవలు పడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అనేక రకాలుగా జరుగుతుంటాయి. అయితే ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి జన్మించిన వారిలో ఒకవేళ వీళ్ళల్లో ఎవరికైనా సర్పదోషం కానీ, సర్పశాపం కానీ, స్త్రీ దోషం కానీ, స్త్రీ శాపం కానీ ఉంటే ఏం జరగబోతుంది? ముందుగా చూసుకుంటే ఇప్పుడు ప్రప్రథమంగా శుక్ర సహితంగా రాహు, శుక్ర సహితంగా శని రానున్నాడనమాట. అదేవిధంగా బుధ సహితంగా రాహు, ఇవన్నీ కలయికతో ఉండటం వల్ల వీరికి ఏం జరగబోతుందనేది చూసుకుంటే ప్రప్రథమంగా 3 మాసాలు అనేది ఇప్పుడు జరుగుతున్నది భోగశాపము, భోగ దోషము అంటారు. భోగదోషము అంటే మనం అనుకున్నవన్నీ కూడా రివర్స్లో అవ్వడం, మనసు ప్రశాంతత లేకపోవడం, ఇబ్బందులు పడుతూ ఉండటం, వ్యతిరేకంగా ఉండటం, స్త్రీ మూలకంగా ధన నష్టం కలుగుతూ ఉండటం, స్త్రీ శాప ప్రభావం చేత అందులో శుక్ర సహితంగా రాహు ఉండటం వల్ల ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మార్చి వరకు కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అనుకున్నవన్నీ కూడా వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి, టెన్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా భోగదోషం వల్ల జరిగే అవకాశం ఉందన్నమాట. అంటే రాహు అనే చండాల గ్రహంతో శుక్రుడు అనే యోగ గ్రహం కలవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా శని సహితంగా రాహు, అదేవిధంగా శుక్రుడు 2 కలయికతో ఉండటం వల్ల కర్మభోగ సంబంధమైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క మార్చి 29 తర్వాత నుంచి కర్మ ప్రభావం, కర్మదోషం వల్ల ఎక్కువగా కూడా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. ఈ శాప ప్రభావం చేత అనుకోని ప్రయాణాలు చేయడం, అనుకోకుండా గొడవలు పడుతూ ఉండటం, సరైన అవగాహన లేకపోవడం, మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం, ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉండటం, ప్రేమ ఆప్యాయత లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా
ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీన్ని ఏం చేసుకుంటే మంచి జరుగుతుందంటే, ముందుగా 3 మాసాల పాటు కూడా శుక్ర సహితంగా రుద్రహోమం, శుక్ర సమేతంగా శుక్ర మూల మంత్ర సహితంగా సంపుటితంగా రుద్రహోమం చేసుకోవడం. ఎక్కడన్నా మీకు తెలిసిన వారు ఉంటే కనుక ఈ రుద్రహోమం చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితం సంప్రాప్తిస్తుందన్నమాట. అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం చాలా మంచిది. రాహుకి దుర్గా సూక్త పారాయణం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా రానున్న రోజుల్లో మార్చి తర్వాత శని రాహు కలయికతో ఉండటం వల్ల మన్యు సూక్త పారాయణం చేయించుకుంటే మంగళవారం కానీ శనివారం కానీ ప్రత్యేకించి ఒక దేవాలయం నందు వెళ్ళి అభిషేకం కానీ ఆంజనేయ స్వామికి సంబంధించింది చేసుకుంటూ ఉంటే కనుక ఈ దోష ప్రభావం తొలగిపోయి ప్రశాంతత సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అంటే శాప ప్రభావం అనేది మనకి ప్రత్యేకించి వంశాన్ని కొట్టినప్పుడు, లేదంటే భార్యాభర్తల మధ్య ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదంటే సంతానపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇవన్నీ కూడా సర్ప సంబంధమైన దోషం, స్త్రీ శాపం ఇవన్నీ చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు కనుక మార్చి తర్వాత నుంచి కర్మ ప్రభావం తొలగిపోవడానికి ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో ఈశ్వరారాధన చేయడం చాలా మంచిదన్నమాట. సాయంకాల సమయంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా స్త్రీ సంబంధమైన దోషం ఎక్కువగా కనపడుతూ ఉంటే, ఎక్కువగా తట్టుకోలేనంత ఎఫెక్ట్ కనపడుతూ ఉంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కలిసి శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయడం చాలా మంచిదన్నమాట. శివాలయంలో ప్రదక్షిణం చేయడం మంచిదైతే చండీ ప్రదక్షిణం చేయడం ఇంకా మంచిది. ఒకవేళ మీరు శివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న పంతులు గారిని అడిగి చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి అని కనుక్కొని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేసే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుందన్నమాట. అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, జనవరిలో ఫిబ్రవరిలో చూశారు ఇబ్బందులు, మార్చిలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 5 మాసాలు మౌనంగా ఉంటే మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. అదేవిధంగా ఈ దోష నివారణ కొరకు మీరు ప్రత్యేకించి ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది. మీ యొక్క జాతకంలో ఈశ్వర ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అయితే అన్ని దోషాలే చెప్తున్నారు, శాపాలే తెలుస్తున్నాయండి అని భయపడకుండా, ఒకవేళ మనకి కనుక జాతకంలో బాలేదు అని తెలుసుకుంటే ఆ జాతక చక్రాన్ని పరిశీలించి ఒకవేళ మనకు ఉందా లేదా తెలుసుకొని తద్వారా ఆ నివారణ కొరకు మనకి సంబంధించిన ప్రక్రియలు చాలా ఉన్నాయి. జపం, తప, అర్చన, పూజ, పారాయణ, హోమ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయన్నమాట. దానిలో ఏదో ఒక విధంగా ఆ దోష నివారణ చేసుకొని ప్రశాంతతగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.